టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటిసారిగా ఐఏఎస్లను బదిలీ చేశారు. సో అందులో జగన్ పరిపాలనలో మునిగి తేలిన నలుగురు ముఖ్యమైన వాళ్ళనైతే వాళ్ళు జీఏడీకి అటాచ్ చేశారు, కానీ ఎలాంటి పోస్టింగ్ మాత్రం ఇవ్వలేదని తెలుస్తుంది. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ప్రవీణ్ ప్రకాష్, శ్రీలక్ష్మి, రజత్ భార్గవ్ అండ్ మురళీధర్ రెడ్డి. సో మరి వీళ్ళ విషయానికి వస్తే శ్రీలక్ష్మి ఆమె రాజధాని కౌలు రైతులకు కౌలు ఇవ్వాలని కోర్టు చెప్పినా కూడా ఇవ్వలేకపోవడంతో పాటు చాలా తప్పుడు నిర్ణయాల్లో కీలకమైన పాత్ర పోషించిందనే చెప్పుకోవాలి. సో ఆమె దానితో పాటు జగన్ అక్రమాస్తుల కేసులో జైలుకి వెళ్ళినప్పుడు బెయిల్ మీద ఆయన బయటికి వచ్చినప్పుడు తెలంగాణ క్యాడర్కి వచ్చింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ జగన్ గెలవగానే మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది, అక్కడ ఒక పోస్టింగ్ తెచ్చుకోండి. సో మరి ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆమె పాత్ర మాత్రం చాలా కీలకంగా ఉందని చెప్పుకోవాలి. సో మరి ప్రజెంట్ ఆమె చూసుకున్నట్లయితే మరి ఆమె మీద ఇంకెన్ని కేసులు జరుగుతాయి, బయటకు వస్తే ఇంకెన్ని బయటకు వస్తాయి అనే విషయం మీద సో ప్రజెంట్ అయితే ఆమెకి ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వలేదు. ఆమె పోస్టింగ్ని దక్కించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిందంట. అయినా కూడా ఇప్పుడున్న ప్రభుత్వం అధికారులు మాత్రం ఆమెకు పోస్టింగ్ ఇవ్వకపోవడంతో పాటు అసలు దగ్గరికి కూడా రానియలేదంట. మరి అంతటి ఏమి ఆమె కీలకమైన పాత్ర పోషించిందని మనం ఇక్కడ దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అండ్ ప్రవీణ్ ప్రకాష్ విషయానికి వస్తే ఆయన ఒక తేడా ఐఏఎస్గా పేరు తెచ్చుకున్నాడు. జగన్ దగ్గర మోకాళ్ళ మీద నిలబడి పనిచేసేటోడు అన్నట్టుగా కూడా ఆయన పేరు తెచ్చుకున్నాడు. సో ఇక రజత భార్గవ్ విషయానికి వస్తే ఆయన గతంలో చంద్రబాబుకు చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఆయన తనతో పాటు స్నేహంగా కూడా మెలిగేవాడు. తర్వాత మరి ఎందుకు తెలియదు కానీ చంద్రబాబుకు వ్యతిరేకంగా మారిపోయాడు, జగన్కి దగ్గరగా అయిపోయాడు. సో మరి మొన్న జరిగిన చంద్రబాబుని ఎప్పుడైతే అక్కడ జైలుకి పంపించారో జగన్ హయాంలో, అప్పుడు చంద్రబాబుకి వ్యతిరేకంగా ఈయన వాగ్మూలం ఇవ్వడం జరిగింది. ఎలాంటి అక్రమాలు జరగకపోయినప్పటికీ కూడా అక్రమాలు జరిగాయి, అందులో చంద్రబాబు హస్తం ఉంది, చంద్రబాబు అందులో ఖచ్చితంగా అక్రమాలకు పాల్పడ్డాడు అనే విధంగా ఈయన వాగ్మూలం ఇవ్వడం జరిగింది. సో అక్కడ ఒక కీలకమైన పాత్ర కూడా ఈయన పోషించడం జరిగింది వాగ్మూలం ఇవ్వడం వల్ల. సో తర్వాత వచ్చి మళ్ళీ ఇప్పుడు టీడీపీ గెలిచింది కాబట్టి, అంటే గెలవక ముందు కావచ్చు, గెలిచిన తర్వాత కానీ ఆయన వెళ్ళి అక్కడ చంద్రబాబుని ప్రతిపాదన జరిగింది. నాకు మీద ఒత్తిడి తీసుకురావడం వల్ల, నన్ను చెప్పమని ఒత్తిడి చేయడం వల్లనే చెప్పాను అని చెప్పినా కూడా అధికారులు మాత్రం చంద్రబాబు మాత్రం ఆయన క్షమించలేదు. ఎందుకంటే ఆయన ఒక జైలు అంటే మామూలు విషయం కాదు. ఒక 10 సంవత్సరాలు సీఎంగా పరిపాలించిన చంద్రబాబు నాయుడిని జైలుకు పంపించడం అంటే, అది కూడా అక్రమంగా ఎలాంటి ఆధారాలు లేకపోయినప్పటికీ కూడా జైలుకు పంపించారు. అందులో కీలకమైన పాత్ర ఈయన పోషించాడంటే అది మామూలు విషయం కాదు. కాబట్టి సో ఆయన అయితే క్షమించలేదు. సో ఇలా చూసుకున్నట్లయితే ఇప్పుడున్న ప్రభుత్వం ఇలా జగన్ హయాంలో ఉన్నటువంటి కీలకమైన వాళ్ళని మాత్రం ఇప్పుడు బదిలీ చేయడం అంటే వాళ్ళు తీసేయడం జరిగింది. ఎలాంటి పోస్టింగ్ కూడా అసలు ఫ్యూచర్లో కూడా ఎలాంటి పోస్టింగ్ ఉంటుందా లేదా అనే విషయం కూడా చాలామందికి అర్థమైపోయింది క్లారిటీగా. ఎందుకంటే ఇలాంటి అక్రమాలకు పాల్పడ్డ వాళ్లకు, అలాంటి పాపాల్లో భాగం పంచుకున్న వాళ్ళకు కూడా ఇంకా ఎలాంటి పోస్టింగ్ కూడా ఇవ్వరు. మళ్ళీ ఇంకా పోస్ట్ ఇస్తే ఇంకెన్ని అక్రమాలకు పాల్పడతారు ఎవరికి తెలుసు అన్నట్టుగా కూడా ఇప్పుడు వాళ్ళు ఆలోచించడం జరుగుతుంది. సో మరి వీళ్ళ గురించి మీరేమనుకుంటున్నారు? వీళ్ళు తీసుకున్న నిర్ణయం కరెక్టేనా రాంగా? సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.